అమీన్పూర్‌లో ఉన్నటువంటి కేఆర్ రెసిడెన్సీని ఈరోజు హైదరాబాద్ కొలాప్స్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఉన్న రెసిడెన్సీలో ఉన్న బాధితుడు ఉన్నారు సార్. అట్లా మీకేమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? ఇంటిమేషన్ ఏం లేదండి. ఇంటిమేషన్ ఏం లేదు. ఉదయం 7 గంటలకు వచ్చారు. మాది హోటల్ ఉంది. హోటల్‌లో వర్క్ చేసుకుంటాను. మా మిసెస్ ఇంట్లో కూడా హోటల్ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. 7 గంటలకు వచ్చి కాల్ చేసింది. ఇట్లా హైదరాబాద్‌లో వచ్చారు అది ఇది అని. అదేంటి అని చెప్పి నేను ఎక్కడ పనులు వదిలేసి ఇటు వచ్చేసిన. వస్తే ఈడ పడగొడతా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మోస్తే ఇప్పుడు వరకు అవ్వలే మాకు. ఇప్పటి వరకు అవ్వలేదు. కనీసం నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఓనర్‌కి ఇచ్చారో మనకైతే తెలీదు. క కనీసం రెంటర్స్‌కి గానీ ఇంటిమేషన్ ఇవ్వాలి కదా! ఏమి చెప్పలే మనకి. ఏమీ చెప్పలేదు. మీరు ఏ ఫ్లోర్‌లో ఉంటారు? ఫోర్త్ ఫ్లోర్ అండి. దాదాపు ఎట్లా మరి ఎట్లా లిఫ్ట్‌లో లిఫ్ట్ లేదండి. ఫస్ట్ రాంగానే పవర్ కట్ చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ ఆపేశారు. మోసుకుంటూనే వచ్చాం ఇప్పటి వరకు. అందరూ మేమని కాదు. ప్రతి ఒక్కరు అదే పని చేశారు. మోసుకుంటూనే వచ్చారు. మీరందరూ పౌరులు తెలంగాణలో ఉన్నటువంటి జస్ట్ ఒక ఇంటిమేషన్ ఇస్తే మీరు ఒకరోజు ముందు ఖాళీ చేసుకుంటారు. ఇప్పటికిప్పుడు మేము అదే అడిగామండి. అట్లీస్ట్ 2 డేస్ టైం ఇస్తే ఓకే. కనీసం 1 డే అని టైం ఇవ్వాలి. 2 అవర్స్ టైం చెప్పారు. ఇప్పుడు మధ్యాహ్నం పడగొడుతున్నారు. ఇప్పుడు చూడండి ఎన్ని సామాన్లు పక్కన ఉన్నాయి. చూడండి మీరు ఒకసారి. ఒకసారి కెమెరా తిప్పండి ఎన్ని సామాన్లు ఉన్నాయి అటు. ఇన్ని సార్లు తిరిగి వచ్చాను. ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే ఈ ఇల్లు ఎక్కడ దొరకదు చెప్పండి మీరు. ఎక్కడ దొరుకుద్ది? ఇప్పుడు నేను 50,000 కడతాను. ఇల్లు దొరుకుద్దా మనకి? దొరకదు కదా! టైం పట్టిద్ది కదా! రేపు పొద్దున మనకు రెడీ టు ఆక్యుపై హౌస్ ఉంటుందండి రేపు పొద్దునకి? ఉండదు కదా! మేము ఇబ్బంది పడుతున్నాం కదా! ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను అభిమానిని. కానీ నేను ఆయనే ఉండలే. సమన్వయ లోపం అనేది ఒకటి ఉంది. అది ఆయన చూసుకోవాలి. ఈ ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందండి? గవర్నమెంట్ మీద కంపల్సరీగా పడుద్ది. ఇప్పుడు ఆయన ఫ్యాన్ అయినా నాకు కూడా కొంచెం ఎంతో కొంత యాంటీ వస్తుంది కదా! నేను ఎఫెక్ట్ కంపల్సరీగా పడుద్ది.